ఇచ్చి తీరుతాం. ఇది నా నుంచి గుర్తుగా గతంలో వ్యవసాయ రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 90% సబ్సిడీ వచ్చేది, డ్రిప్ మీద వచ్చేదే లేదా? ఇప్పుడు వస్తుందా? 50% సబ్సిడీకి ట్రాక్టర్లు కొనేవాళ్ళు, ఇప్పుడు మొత్తం 50% సబ్సిడీ వస్తుందా? మళ్ళీ మే 13 ఓటు జూన్ 4 రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రతి రైతులకి డ్రిప్ ద్వారా 90% సబ్సిడీతో డ్రిప్ సౌకర్యం కలిగించడం జరుగుతుంది. యంత్ర పరికరాల పనిముట్ల కోసం కొనడానికి 50% సబ్సిడీ కూడా వస్తుందనే విషయం నేను ఇవాళ మీకు తెలియజేస్తుంది. ప్రతి విషయంలో మోసం చేశారు రైతన్నలకి. సాగునీరు ఎక్కడ చూసినా సాగునీరు ఊళ్ళలో కట్టగల జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి నీళ్ళు ఇవ్వాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో 4 కోట్ల ఇళ్లను నిర్మించి పేదలకు ఇచ్చింది. ఈ రాష్ట్రంలో కూడా 25 లక్షల ఇళ్లను ఇస్తే ఈ 5 సంవత్సరాల్లో ఇంతమంది మన మీరు అందరూ 100% పేదలే. మీద ఎవరికన్నా కొత్తగా ప్రభుత్వ ఇల్లు వచ్చిందా? ఒక్కరికి రాలేదు. ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వం ఏర్పాటు నిర్మించిన ఇల్లు తప్ప గత 5 సంవత్సరాల్లో ఒక్కడంటే ఒక ఇల్లు కొత్తగా నిర్మించకుండా జగనన్న కాలనీ పేరుతో అవినీతికి పాల్పడుతూ పేదల నోట్లో మట్టి కొట్టుకుని వాళ్ళు మాత్రం ఇంద్ర భవనాల్లో ఉంటున్నారు. ఇక్కడ తెలుసు మీకు గుర్రపు కోటలో ఈయనుంటే ఈయన గురువు అక్కడ హైదరాబాద్ లో లోటస్ పాండ్లో పెద్ద ఇల్లులో ఉంటాడు. అక్కడ నుంచి కుమేంద్ర పోతే పెద్ద బంగ్లాలో ఉంటాడు. ఇడుపులపాయలు పోతే 300 ఎకరాల బంగ్లాలో ఉంటాడు. బెంగళూరు పోతే 12 ఎకరాల విశాల సగటున చెప్పుకోవాలి. అంటే నేను 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను. 100 కిలోమీటర్లకి పెట్రోల్ ఎంత అవుతుంది అన్న? 110 రూపాయలు, 112 అంటే 110 వేసుకుని కాలేదు. 110 అంటే ఎంత అవుతుంది? 1100 అవుతుంది. 1100 పెట్రోల్ అవుతుంది 10 లీటర్లకి. 10 లీటర్లు నేను వాడతాను. నేను చెప్పే బాబు, పక్కనున్న కర్ణాటకలో ఇతర రాష్ట్రాల్లో లీటర్ 98 రూపాయలే. నువ్వు 12 రూపాయలు ఎక్కువ పెడుతున్నావు. 10 రూపాయల పైన 10 రూపాయలు 10 లీటర్లు ఎంతైంది? 120 రూపాయలు పెట్రోల్. 120 రూపాయలు 10 వేలకి ఎంతైంది? 1200 అయింది. నెల రోజులకి ఎంతైంది? 3600 అయింది. 3600 అయింది. సంవత్సరానికి ఎంతైంది? 72,000 అయింది. నీకు సంవత్సరానికి ఆయన ఇచ్చేది ఎంత? 10,000. నీకు బొక్క ఎంత? 62,000. ఇది 62,000. నేను చెప్పా దాంతో ఆగలేదు అన్నా, నేను 62,000 నష్టపోతున్నాను అన్నాను. నేను చెప్పా లేదయా, దాంతో ఆగడానికి ఇంకా ఉంది. నువ్వు వాడుతున్న రోడ్డు సరిగా లేకపోవడం వల్ల నువ్వు సెకండ్ గేర్ లో పోవాలి. అవునన్నా? సెకండ్ గేర్ లో పోవాలా, లేకుంటే గుంతల్లో పోవడం వల్ల నీకు పెట్రోల్ సగమే ఖర్చు అవుతుంది. నువ్వు ఎక్కువ డబ్బులు చేయాల్సి వస్తుంది. అంటే ఇంకో 10 లీటర్లు ఎక్కువ కొనాల్సి వస్తుంది. ఇంకో 10 లీటర్లు ఎక్కువ కొనాలంటే అది మొత్తం విడిగా చేయాల్సి ఉంది. అంటే అది ఒక 1100 మళ్ళా సపరేట్. రోజుకి 1100 సపరేట్. నీకు తెలియదు, నీ మీద పట్టాలి. నేను దాన్ని లెక్కేసుకో. రోజు 10,000 అంటే 11,000, 2,15,000. ఇవన్నీ కాకుండా బోనస్ ఒకటి ఉంది నాయన అన్న. ఏందన్నా అన్నాడు. ఏం లేదైనా బోనస్, నీ బండి మామూలుగా అయితే నీ టైర్లు బండి 3 సంవత్సరాలకు ఒకసారి మార్చాలా, ఈ రోడ్ల కారణంగా సంవత్సరానికి ఒకసారి మార్చాలా అన్న. అవునన్నా, అది కూడా కరెక్ట్ అయినా, నేను మార్చినాను అన్నాను. నీ బండి కూడా 10 సంవత్సరాలు వచ్చే బండి ఈ రోడ్లు జగన్మోహన్ ఒక్క చోట కూడా రోడ్ వేయాలి. ఎక్కడ రోడ్ వేసినాడా? ఎక్కడన్నా రోడ్ వేసినాడా? ఈ ఎమ్మెల్యే ఎక్కడ రోడ్ వేసినాడా? కాబట్టి నీ బండి కూడా 10 సంవత్సరాలు వచ్చే బండి 5 సంవత్సరాలకే బోరు బండి ఎక్కుతుంది. ఆయన బోరు బండి ఎక్కుతుంది పోతుంది అని. అరే ఏందన్నా, ఇంత అన్యాయం జరుగుతుందా? ఇంత నష్టపోతున్నామా? మరి ఏదో ప్రకటనలు ఇస్తుంటాడు సాక్షిలో అన్నాడు. సాక్షిలో అంటే వాళ్ళకి డబ్బు పోవాలి కదా అని. ఎక్కువ బోనస్ ఉంది నాయన అన్న. ఏంది బోనస్ అన్నాడు. నాయన నువ్వు కట్టుకున్న రోడ్లో గుంతల రోడ్లో పోతే నీ నడుములు ఎక్కడ పోయి నువ్వు 70 ఏళ్ళు బతికేవాడిని 50 ఏళ్ళు పోతానైనా అని చెప్తాను. ఇది పరిస్థితి. నేను ఇప్పుడు చెప్పండి, ఆయన ఇస్తున్న హామీలు, ఆయన ఇస్తున్న పథకాలు నిజంగా ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నాయా? కొత్త కూడా నేను ఇట్లాంటి ప్రతి పథకానికి ఇట్లాంటి చెప్తా. అంటే అంత మోసం చేస్తున్నాడు. చేసి నేను అది చేశాను, ఇది చేశాను, చాలా మంచి పనులు చేశాను అని చెప్పి ప్రయత్నం చేస్తాను. సినిమాల గురించి మన ఎమ్మెల్యే ఇక్కడ సంఖ్య వేసుకొని పక్కన ఎండ
కడుపు మండ భుజాన గుండా పెట్టుకొని వాళ్ళు కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండింటే కరెక్టే. ఎక్కడ ప్రజలు లేకపోతే ప్రజల సమస్యలు జరిగిపోతే ఒకే నువ్వు గుడ్ మార్నింగ్ గానో బ్యాడ్ మార్నింగ్ గానో కబ్జాలు చేసాను తప్ప చేసింది ఏం లేదు. ఈ సినిమాలు ఎక్కువ చేస్తాడు. ఎటువంటి అబద్ధాలు కోరినట్టు అది చేసా నాకు ఒకటే అడిగారు, నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఇంత అబద్ధాలు కోరుదు అని. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటుంది, బ్రహ్మానంద మాట నాకు రాస్తాడు. ఏ సినిమా అది? ఆ చెట్టు కింద తిమ్మమ్మ మరిమాన్ ఉంది కదా కదిలో, ఆ తిమ్మమ్మ మరిమాన్ దగ్గర పోయి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఈ అబద్ధాల కోరు ఈ ఎమ్మెల్యేను కేటీరెడ్డిను నిలబెడితే 3 నిమిషాలుగా చెట్టు ఆకులనే రాబోయే పెట్టుకుని కొలుగుతుంది. అటువంటి అబద్ధాల కోరులు మన రాష్ట్రంలో మన నియోజకవర్గంలో ఉంటుంది. ఇంత దరిద్రులు ఏమన్నా చెప్తారు సినిమా. మొన్న నా గురించి ఏదో చెప్తున్నాడు ఆయన. నేను ఆయన నా స్థాయి కాదు ఆయన గురించి మాట్లాడాను, కానీ ఒక సినిమా చెప్తాను. ఏదో ఆ సినిమాలో ఏం చెప్తాడు, ఈ సినిమాలో ఏదో అని చెప్తున్నాడు. చెప్తూ ఆ సత్యకుమార్ ఏంటి ఇప్పుడు నేనంటే ఇక్కడ నాకు ఆఫీస్ ఉంది, ఆఫీస్ వాళ్ళు పని చేస్తారు, ఇది చేస్తాం, సత్యకుమార్ ఏం చేస్తాడు అని అడుగుతున్నాడు. నేను చెప్పి అయ్యా నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నావు, నీకు ఆఫీస్ ఉండింది, నువ్వు జనాల మధ్య నీ ఆఫీస్ ఉంది, ఎవరైనా ఫోన్లు చేస్తే వాళ్ళ ఫోన్ వివరాలు తీసుకుని వాళ్ళ అప్పులు కొట్టేస్తుంటావు. సత్యకుమార్ ఇంకా ఇప్పుడే వచ్చాడు, సినిమా ఇప్పటికే మొదలైందయ్యా, నేను ఇప్పుడే వచ్చింది, నువ్వు 10 ఏళ్ళు చేసింది లేదు, ఏమి బీకింగ్ కట్టింది లేదు. సత్యకుమార్ ఇప్పుడే వచ్చాడు, ఇంకా ట్రైల్ నడుస్తాడు. ట్రైల్ అయిన తర్వాత సినిమా టైటిల్స్ రావాలా, టైటిల్స్ వచ్చిన తర్వాత హీరో పిక్చర్ లోకి వస్తాడు. వచ్చిన తర్వాత లాస్ట్ లో కదా విలన్ కథ చెప్పేది. శుభం గారు పడేది కదా, శుభం గారు నీకు జూన్ 4వ తేదీ పడుతుంది, వెయిట్ చేయరాదా ఒక మాట అడుగు. చేస్తున్నాడు ఒక్కొక్క పేదకి, ఒక్కొక్క వర్గానికి ఏ రకంగా న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్క సమాజానికి ఎటువంటి కమ్యూనిటీ అలిగేట్ చేస్తాడా, ప్రతి ఉద్యోగం ఎలా ఇప్పిస్తాడో, ఆఫీస్ ద్వారా ఇప్పిస్తాడో, సంతకం ద్వారా కూర్చొని ఇప్పిస్తాడో, హరియాణా శ్రీరామ్ నిలబెట్టుకుంటాడా, ప్రజలు పని చేసి పెడతాడు అని ఆ రోజు అడగమని చెప్పాలి. ఆ రోజు అడుగు తెలుస్తుంది సత్యకుమార్. అరే ట్రైల్ రాయన ఇప్పుడే సినిమా టైటిల్స్ పడతాను, ఏం చేస్తాను చెప్తా. సినిమా క్లైమాక్స్ గురించి ఆలోచిస్తే చాలా ఉంది. క్లైమాక్స్ మనకు మే 13వ తేదీ క్లైమాక్స్. సినిమా ఇప్పుడు స్టార్ట్ అయింది, రావాలా, ఒక ఎంట్రీ రావాలా, టైటిల్ రావాలా, ఎంట్రీ వచ్చింది. ఎంట్రీ వచ్చానా లేదా, ఏదన్నా అభివృద్ధి మీద చర్చ చేయగలవా, ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి మాట్లాడదాం, నువ్వు చేసిన అభివృద్ధి, నువ్వు చేసిన సంక్షేమం ఏదో ప్రజలకు పోదాం, ప్రజల మధ్య కూర్చొని మాట్లాడదాం. ఒక పని చేయాల్సింది. ఆ పని ఏంటి చెప్పండి? 13వ తేదీ ఓటు వేయాలి. ఓటు ఏ గుర్తు మీద వేయాలి చెప్పండి? అసెంబ్లీకి కమలం మీద వేయాలా, పార్లమెంట్కి సైకిల్ మీద. ఇది మనం చేసుకుంటే మనం ఇప్పుడు ఏ మాటలు మాట్లాడుకున్నాము, ఏమేమి చేద్దామనుకుంటున్నాము, ఏ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నాము, ఏవైతే హామీలు మనం ఇస్తున్నామో ప్రతిదీ నెరవేర్చుకోవాలంటే ముందు చేయాల్సింది. తర్వాత నేను వస్తా పిక్చర్లో మీరు ఉన్నది మీరు చేస్తేనే, మీరు చేసిన తర్వాతే ఇవన్నీ సాధ్యం. దానికోసం మిమ్మల్ని అందరినీ నేను ఒకటే అడుగుతున్నాను, మనం 13వ తేదీ గుర్తు పెట్టుకోవాలా. ఇవాళ మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలా, అయ్యా ఇది 10 సంవత్సరాలు చూసామయ్యా, ఏం లాభంలే, దేనికి ఏం చేసుకోవడానికి చెప్పు. ఆ చెత్త బండ్లు ఇప్పుడు ఎక్కడ చెత్త తీసే బండి ఎండ పెట్టున్నారు, చెత్త ఎక్కడ తీయడంలే. ధర్మవరంలో ఎక్కడ చెత్త తీస్తారా? ఆ బండ్లు ఏమంటే ఖండం బండ్లు పక్కన పడేశారు. ఇక్కడంటే 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఖండం ఎక్కడ బండి ఉంది, ఆ బండిని ఎడబెట్టాలా, ఆ బండిని ఎక్కడ పెట్టాలా, చెత్త కుప్పలో పడేయాలా. ఆ చెత్త ఆల్రెడీ పేర్కొన్న చెత్త కుప్పలు వేయాలా. వచ్చిన తర్వాత మొత్తం చెత్తను ఊడ్చి ధర్మవరాన్ని స్వచ్ఛంగా తయారు చేసుకుంటాం. ఇది